Isaiah chapter 53 verse 10. Yet it was the will of the Lord to crush him. He has put him to grief. When his soul makes an offering for guilt, he shall see his offspring. He shall prolong his days. The will of the Lord shall prosper in his hand. అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అంటే జీసస్ని నలుగగొట్టడానికి యెహోవా దేవునికి ఇష్టమైందంట. ఎందుకు? ఆయన కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఈ సర్వమానవాళికి తండ్రి ఇచ్చారు కాబట్టి ఈ మానవాళి యొక్క పాపాలు పరిహరించబడటం కోసం, మరి వారి అపరాధాల నుంచి వారు తప్పింపబడటం కోసం ఆయన ఏకైక కుమారుని, ఎంతగానో ప్రేమించిన ఏకైక కుమారుని లోకానికి పంపించి అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. యెహోవా దేవుడు యేసుప్రభుల వారికి అంటే ఏంటి? మన వ్యాధులన్నీ కూడా ఆయన భరించారు అని. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా, అంటే మన అపరాధాలన్నీ ఆయన మీద మోపారు దేవుడు. మన పాపాలను పరిహరింపబడటం కోసం, మన అపరాధాలు పరిహరింపబడటం కోసం ఆయన శిలువ మరణాన్ని పొందారు. చేయగా అతని సంతానము చూచును. అతని సంతానం అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనం అందరము ప్రియమైన వారలారా. మరి అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. ఈ రకంగా తన ప్రాణాన్ని త్యాగం చేయటం వల్ల జీసస్ యుగ యుగములకు దేవుడయ్యాడు. మరి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడుగా తండ్రి చేత చేయబడినారు. తండ్రి యొక్క ఉద్దేశం ఈ రకంగా సఫలమైంది అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. అంటే తండ్రి తన ఏకైక కుమారుని కన్నా మనల్ని ఎక్కువగా ప్రేమించారు. అలాగే జీసస్ కూడా తండ్రిని ఎక్కువగా గౌరవించి ఆయన మాట నెరవేర్చబడటం కోసం ఈ లోకానికి వచ్చి మనల్ని ఎక్కువగా ప్రేమించి మన పాపాల పరిహారార్థం కోసం ఆయన బలిగా అర్పించబడినారు. అంటే ప్రేమను చూపటంలో తండ్రి కొడుకులు, యెహోవా తండ్రి, జీసస్ వీళ్ళిద్దరు కూడా ఒకరిని మించిన వారుగా ఒకరు ఉండటం మనం చూడగలుగుతాం ఈ వాక్యం ద్వారా.